లేడు. ఇప్పుడు కొత్త అడ్రస్ లో ఓటు అప్లై పెట్టాను కదా నేను. కొత్త అడ్రస్ లో ఉన్నప్పుడు నా ఓటు నేను తీసుకున్నాను కాబట్టి పాత ఓట్లన్నీ తీసేయి. ఇది నీకు అప్లికేషన్ ఇచ్చి ఆధారో ఏదో ఒక ఐడెంటిటీ ఇచ్చాడు కదా, వాళ్ళ వరకు ఉంచే నువ్వు. అప్లికేషన్ ఇవ్వనోని తీసేయి, మళ్ళీ రేపు కొత్తగా అప్లై చేసుకోమని చెప్పి టైం పెట్టి అప్పుడు కంపల్సరీ ఒక ఆధారం చూపించుకో, ఎనఫ్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది నెగ్లెక్ట్ చేసి చూడకపోవచ్చు, వాళ్ళకి రేపు మళ్ళీ ఓటీ వాళ్ళ దగ్గర ఏదో ఒక ఐడి తీసుకో. ఆధారే తీసుకుంటావా, ఇంకోటి తీసుకుంటావా, ఓటర్ ఐడి కాకుండా ఇంకొక ఐడి తీసుకో, సింపుల్ అయిపోతుంది. అలా కాకుండా నువ్వు చేస్తే మాత్రం నిజంగా ఓటర్లు నష్టపోతారు, ఈ ప్రక్రియ అపహాస్యం పాలవుతుంది. ఇక్కడ బిఎల్ఓల దగ్గర వస్తున్న సమస్య కూడా అదే. వాళ్ళకి క్లారిటీ లేదంటే 2002లో మీరు ఎక్కడ ఓటేసి ఎవరికి గుర్తుంటుంది? 2002లో ఎవరికి ఓటు? ఇది ఎప్పుడు 27 మన ఫోర్ ఫాదర్స్ ఆధారాలు కావాలి 2002 ముందు వాళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే అవి కూడా చాలా మంది కష్టం అవుతుంది సార్. ఇంకోటి ఫోర్ ఫాదర్స్ అడ్రస్ నీకెందుకు, వాడు చచ్చిపోయి నువ్వు వెళ్ళి చెక్ చేసి వస్తావు అక్కడ. ఇక్కడ నేనున్నానా లేదా, నేను బతుకున్నానా లేదా, నాకు సంబంధించిన ఐడి ఉందా లేదా, ఇది చాలు కదా. ఇప్పుడు వలసదారులు ఓట్లు పోయినాయో లేదంటే అక్రమంగా డ్యూయల్ ఓట్లు ఉన్నాయి, ఇవన్నీ పోతాయి అనుకున్నాం సార్ ద్వారా. ఓకే, అలాంటివి పోయినా పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. నిజంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళే